నా ఆస్తిని పేదలకు దానము చేయుదును, ఎవరికైనా అన్యాయం చేసిన యెడల 4 రెట్లు తిరిగి ఇచ్చేదను అని జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుడు తన జీవితంలోకి వస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ప్రభు తన కుటుంబంలోకి వస్తూ ఉన్నాడో, జక్కయ్య తన జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. అన్యాయం చేసిన వారికి 4 రెట్లు తిరిగి ఇచ్చి వేస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో మనం కూడా ఎవరికైనా అన్యాయం చేసిన యెడల, ఎవరినైనా మన మాటల ద్వారా చేతల ద్వారా నొప్పించిన యెడల, బాధ పెట్టిన యెడల వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను నిన్ను బాధ పెట్టాను, ఇదిగో నేను నా మాటతో మిమ్మల్ని నొప్పించాను, నా చేతులతో మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అడిగే మంచి మనస్సును మనందరికీ దయచేయాలని చెప్పి తపస్కాలంలో మనము అలాంటి మంచి మనస్సును అలవర్చుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఆమేన్.